కాసేపట్లో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. వైసీపీ హయాంలో అక్రమాలు, అవినీతిపై వరుసగా కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తోంది. దీనిపై జగన్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. జగన్ రియాక్షన్ ఎలా ఉండబోతుందని ఉత్కంఠ ఉంది. ఇక మద్యం పాలసీకి సంబంధించి కూడా మద్యం స్కీమ్పై సిఐడి విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. టీడీఆర్ బాండ్లు, ఇసుక అక్రమ రవాణాపైన కూడా ఆరోపణలు ఉన్నాయి. తనను చంపాలనుకుంటే చంపేయాలని కార్యకర్తలపై దాడులు కరెక్ట్ కాదంటూ కూడా జగన్ వ్యాఖ్యానించారు. కూటమి అధికారంలోకి వచ్చాక జరిగిన దాడులపై లెక్కలతో సహా జగన్ వివరిస్తారని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే జగన్ ఢిల్లీలో ఆయన దీక్షకు కూడా దిగిన సందర్భాన్ని మనం చూసాం. ఆయన అక్కడ ట్విట్టర్ మీరు చూస్తున్నారు, నన్ను చంపాలనుకుంటే చంపేయండి, అంతేకాని మీకు ఓటు వేయలేదని అంటూ ఆ ట్విట్టర్ ఎక్స్ పోస్ట్ను మీరు చూడొచ్చు. ఓటు వేయలేదనే కారణంతో అమాయకులైన ప్రజలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా వైసీపీ పోస్ట్ చేస్తుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి ముఖ్యంగా మరి కాసేపట్లో వైఎస్ జగన్ రియాక్ట్ కాబోతున్నారు. ఆయన ఏం మాట్లాడబోతున్నారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. వైసీపీ హయాంలో అక్రమాలు, అన్యాయాలు జరిగాయంటూ అలాగే శ్వేతపత్రాలకు సంబంధించి రిలీజ్ చేస్తోంది ఇప్పుడు ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, వైఎస్ జగన్ ప్రెస్ మీట్ ఏ అంశాల మీద ఫోకస్గా ఉండే అవకాశం ఉంది? ఎటువంటి అంశాలను ఆయన లేవనెత్తబోతున్నారు? అంటే తెలుగుదేశం కూటమి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తుంది. అటు మద్యానికి సంబంధించి కానీ, నిన్న లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతల సంబంధించి కానీ, ఈరోజు ఆర్థిక శాఖకు సంబంధించి కానీ ఇలా వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తుంది. అంతకుముందు అమరావతి, పోలవరం సంబంధించి, ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించి దాని మీద కూడా శ్వేతపత్రాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో శ్వేతపత్రాల్లో ప్రభుత్వం చెబుతున్నటువంటి లెక్కలకి, వాస్తవ లెక్కలకి తేడాలు ఉన్నాయనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. ప్రధానంగా హత్యలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రత ఇష్యూలో కానీ, లేకపోతే మద్యం వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి దాదాపు 1,00,000 కోట్ల వరకు అమ్మకాలు జరిగితే దాదాపు 30,000 కోట్ల వరకు స్కామ్ జరిగిందని ప్రభుత్వం ఆరోపిస్తుంది. కాబట్టి ఈ అన్ని లెక్కలు తప్పనేది వైసీపీ చెప్తుంది. కాబట్టి దానికి సంబంధించిన అంశంలో ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో 11:30కి ప్రెస్ మీట్ పెడుతున్నారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా 2019 నుంచి 24 మధ్య ఏం జరిగిందనే వివరాలు చెప్పే అవకాశం కనబడుతుంది. ప్రభుత్వం చెప్పే లెక్కలన్నీ తప్పని చెప్పే అవకాశం ఎక్కువ కనబడుతుంది. అంటే వాళ్ళ హయాంలో ఏం జరిగింది, మద్యానికి సంబంధించి కానీ, లేకపోతే హత్యలకు సంబంధించి కానీ, శాంతి భద్రతల విషయంలో కానీ, ఇవన్నిటి విషయంలో ఏం జరిగిందనే అంశాలని ప్రస్తావించే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు మొన్న ఢిల్లీలో ఆయన దీక్ష చేస్తున్న సమయంలో కొన్ని ఫోటో ఎగ్జిబిషన్స్ పెట్టారు. ఏం జరిగిందంటే ఈ 45 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది వైసీపీ కార్యకర్తలు హత్య చేశారు, ఎన్ని హత్యలు జరిగాయి, ఇవన్నీ కూడా వివరిస్తూ అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. వాటికి సంబంధించిన వివరాలు కూడా ఈ 45 రోజుల్లో ఎన్డీఏ కూటమి అధికారులు వచ్చిన 45 రోజుల్లో ఎలాంటి అరాచకాలు జరిగాయనే దానిపైన కూడా ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్, వివరాలతో కూడిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని తెలుస్తుంది. వాటితో పాటు వ్యక్తిగతంగా జగన్ మీద చేస్తున్న ఆరోపణల మీద కూడా ఆయన కౌంటర్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ముఖ్యమంత్రిగా ఆయన 5 ఏళ్లుగా ఏం చేశారనే దానిపైన కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వాటికి కూడా జగన్ సమాధానం చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెగ్యులర్గా అసలు ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత జగన్ రెగ్యులర్గా ప్రెస్ మీట్ పెడుతున్నారు, మీడియాతో మాట్లాడుతున్న నేపథ్యంలో ఈరోజు ఏ అంశాలు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి శ్వేతపత్రాల అంశాలతో పాటు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తప్పుపడుతుంది, తప్పుడు లెక్కలు చెబుతుందని చెబుతున్నారు. కాబట్టి వాస్తవ లెక్కలు ఇవే అంటూ ఆయన మీడియా ముందుకు వచ్చి వివరించే అవకాశం అయితే కనబడుతుంది. వాటితో పాటు ఇతర అంశాలను కూడా, పొలిటికల్ అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం కనబడుతుంది. నిన్న అసెంబ్లీలో కేసుల అంశాలని చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. ఎంతమంది లీడర్ల మీద కేసులు ఉన్నాయో లేచి నిలబడాలంటూ కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా నిలబడిన దృశ్యాలు మనం చూసాం. కాబట్టి వాటికి కూడా ఈరోజు కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ జగన్ వీటితో పాటు ఇంకా ఏం మాట్లాడతారని ఒక ఆసక్తి అయితే కనబడుతుంది. జగన్ మాట్లాడిన తర్వాత కౌంటర్స్, కూటమి నేతల నుంచి కూడా కౌంటర్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న క్యాబినెట్లో చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతిపక్షాల విమర్శల్ని మంత్రులు గట్టిగా తిప్పికొట్టాలని చెప్తున్నారు. లేకపోతే అవే ప్రజల్లోకి వెళ్ళి అవే నిజాలని నమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రులు గట్టిగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందని నిన్న మంత్రులతో మొత్తం అన్ని అంశాలను ఈ రోజే ప్రస్తావించే అవకాశం ఉందా? లేకపోతే ఈరోజు ఈ శ్వేతపత్రాలకు సంబంధించి కౌంటర్ ఇచ్చిన తర్వాత రేపు లేదా ఎల్లుండి ఇంకొక ప్రెస్ మీట్ నిర్వహించి వివిధ అంశాలకు సంబంధించి ఆయన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? ఎటువంటి చర్చ జరుగుతోంది వైసీపీలో?
అంటే ఓవరాల్గా అన్ని విషయాల మీద ఈ రోజే మాట్లాడతారని తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు ఆఖరి రోజు కావడం, అసెంబ్లీలోనే ప్రభుత్వం ఈ శ్వేతపత్రాలు తీసుకొస్తున్న నేపథ్యంలో వాటి మీద ఈ రోజు కౌంటర్ ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఫర్దర్గా ఇంకా ఇదే విధంగా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల మీద ప్రెస్ మీట్ పెట్టి వివరించాలనుకుంటే దానికి ఇంకా షెడ్యూల్ అయితే రాలేదు. ఈ రోజు వరకు అయితే 11:30కి అయితే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మాట్లాడి ఆయన ఇంతకుముందు మాట్లాడుకున్న అంశాలన్నింటి కూడా ఆయన వివరించే అవకాశం ఉంది. ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇంతకుముందు చెప్పినట్టే కౌంటర్ ఇచ్చిన తర్వాత టీడీపీ జనసేన బీజేపీ నుంచి కూడా కౌంటర్లు వచ్చే అవకాశం కనబడుతుంది. అంటే ఇంతకుముందే హోంమంత్రి వగలపూడి అయితే చాలా స్పష్టంగా 2-3 సందర్భాల్లో చెప్పారు, జగన్ చెబుతున్న లెక్కలకి ప్రభుత్వం చెప్తున్న లెక్కలకి చాలా తేడా ఉంది కాబట్టి జగన్ ఆ డీటెయిల్స్ మొత్తం తీసుకొస్తే ఓపెన్ డిబేట్ చేస్తాము, ఎక్కడెక్కడ జరిగినాయో చూపించాలని కూడా వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు జగన్ దానికి ఏమైనా కౌంటర్ ఇస్తారా? నిజంగా జరిగిన 35 మర్డర్లు జరిగినాయని చెప్తున్నారు కాబట్టి ఆ 35 మర్డర్లు ఎక్కడ జరిగినాయి, ఎవరెవరిని చంపారనే వివరాలతో కూడినటువంటి అంశాలను ఈరోజు మీడియా ముందుకి చెప్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. వాటి ద్వారా ఒకవేళ జగన్ ఈ అంశాలన్నిటి కూడా చెబితే కనుక దాని మీద అటు